హాయ్ అండి. ఈరోజు అయితే ఇంట్లో కిచిడిని గుత్తొంకాయ కూర అయితే ఇంకా చేశాను. గుత్తొంకాయ కూర కిచిడి అంటే కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా ఉంటుంది. చాలా టేస్టీగా అయితే చేశాను. సింపుల్గా రెసిపీ అయితే ఇంకా చేసి చూపిస్తున్నాను, చూద్దాం ఒకసారి. ముందుగా ఆనియన్ కటింగ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత టమాటో గుడక కడిగి శుభ్రంగా కటింగ్ చేసి పెట్టుకున్నాను. మిర్చి గుడక కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఈ మాదిరిగా అన్ని కావాలి మనకు. ఇందులో మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకుందాము. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టేసి అందులో మనకు సరిపోయినట్టుగా ఆయిల్ అయితే ఇంకా వేసేద్దాము. ఆయిల్ వేసిన తర్వాత మనకు కావాల్సిన మసాలా గింజలు అయితే ఇంకా ఇందులో యాడ్ చేద్దాము. దాల్చిన చెక్క, లవంగాలు వేసాను. తర్వాత నేను ఆనియన్ పీసెస్ వేసేసాను. ఆ తర్వాత నేను ఆనియన్ పీసెస్ వేసిన తర్వాత బాగా రెడ్గా అయిన తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ అయినంత వరకు మనము వదిలేసి ఆ తర్వాత పుదీనా లీవ్స్ వేసేసాను. తర్వాత కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ఇప్పుడే గ్రైండ్ చేసినదే వేయాలి. అప్పుడైతేనే మన కిచడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కటింగ్ చేసి పెట్టుకున్న మనం టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా వచ్చేసి కసూరి మేథి ఇవన్నీ యాడ్ చేద్దాము. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి చక్కగా బాగా అడుగు నుండి కలిపేద్దాము. కిచడికి ఇంపార్టెంట్ పసుపు కూడా యాడ్ చేద్దాము. ఆ తర్వాత మనం గరం మసాలా ఇంట్లోనే చేసి పెట్టుకునేది ఉంది మన దగ్గర, అదే యాడ్ చేశాను. ఆ తర్వాత కల్లుప్పు కొద్దిగా వేయాలి. ఆ కల్లుప్పు వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. వేగిన తర్వాత సరిపడినట్టుగా మనము వాటర్ అయితే యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని మూసేద్దాము. మూసే ముందు మాత్రం ఒక్కసారి అయితే ఇంకా కలిపేద్దాము. కళ్ళు ఉప్పేసాం కదా, అందుకనేసి. ఆ తర్వాత నేను ఒక అరగంట ముందే బియ్యం నానబెట్టుకున్నాను. ముందుగానే మనం బియ్యం నానబెట్టుకుంటే రైస్ అనేది స్మూతీగా చాలా బాగుంటుంది. ఎసరైతే చక్కగా వచ్చేస్తుంది, బాయిల్ అవుతుంది చూడండి. అలాగా బాయిల్ అయ్యేటప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేద్దాము. ఇప్పుడు మాత్రము కొద్దిగా మనం వాటర్ తీసుకోకుండా, ఎక్కువగా తీసుకోకుండానే సరిపడినట్టుగానే తీసుకోవాలి. ఇక్కడ ఎందుకంటే సరిపోయినట్టుగా వాటర్ మనం ఆల్రెడీగా ఎసురులో వేసాం కదా, అందుకనేసి బియ్యం మరి కొద్దిగా వాటర్ అయిన తర్వాత డ్రై అయిన తర్వాత రైస్ ఒకటే వేద్దాము. అందులో మొత్తానికి రైస్ అయితే వేసేసాను. ఆ తర్వాత మళ్ళీ రైస్ వేసిన తర్వాత ఒకసారి చక్కగా అయితే కలిపేద్దాము. ఇలాగా బాగా ఉడికేటప్పుడు ఒక్కసారి మళ్ళీ కలిపేద్దాం. ఇలాగా చక్కగా అడుగు నుండి ఒకసారి బాగా కలిపేసి చూద్దాము. ఇలాగైతే కలిపేసి చూసిన తర్వాత నేను ఇప్పుడైతే ఇంకా మనము హై పెడితే ఇంకా మనకు రైస్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. అందుకనేసి మీడియం సైజులో అయితే పెట్టేసి ఓ ప్లేట్ మూసాను. చూస్తున్నారు కదా, కిచిడి అయితే రెడీ అయిపోయింది. కిచిడీలోకి కాంబినేషన్ నేను మంచిగా గుత్తొంకాయ కూర అయితే ఇంకా చేశాను. గుమగుమలాడే కిచిడీలో బాగా నెయ్యి వేసుకొని పైనుండి సరిపోయినట్టుగా మనము నెయ్యి వేసుకొని గుత్తొంకాయ పెట్టుకొని తిన్నామనుకోండి, చాలా అంటే చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే ఎలాగుందో కామెంట్ రూపంలో చెప్పండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. మీ ఒక సబ్స్క్రైబ్, మీ ఒక లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్. ఇప్పుడే వండేసి ఇప్పుడే తినాలనిపిస్తుంది. అందుకనేసి చక్కగా ఒక ప్లేట్ తీసేసుకొని అందులో సరిపడినట్టుగా కిచిడి వేసుకొని 2 గుత్తొంకాయ ముక్కలు వేసుకొని చక్కగా షేర్వా గుత్తొంకాయ కిచిడి కలిపేసుకొని తింటూ ఉంటే వా, ఆ రుచి వేరబ్బా. మీకు ఎలా కనిపించిందో కామెంట్ రూపంలో చేసి చెప్పండి. అల్లా హాఫీ.